పునస్కారాలు అంటూ ఆ దేవాది దేవుడిని అతి కష్టముగా పూజించలేము అని అనుకోకుండా భక్తి మాత్రమే ప్రధానమైన మనకు మన ఇంటిలోనే మన చుట్టూనే ఉంటూ ఆ భగవంతుడు మనకు దగ్గరలోనే తిరుగుతూ ఉంటాడని 12 మంది ఆళ్వార్లు చెబుతూ తమ చుట్టూ ఉన్నవారితో తమ తమ అనుభూతులను అనుభవాలను పంచుకుంటూ ఆ భువనమోహన సుందర రూపుడైన శ్రీమన్నారాయణుడి దివ్య స్వభావమును మనందరికీ అర్థమయ్యేటట్లు ఈ నాలాయిర దివ్య ప్రబంధములో వివరించారు. ఆళ్వార్లు ఎక్కువగా వారి కవితా రూపమును ముక్తపదగ్రస్తములో రచించారు. ముక్తపదగ్రస్తము అంటే మొదటి పద్యం యొక్క చివరి పదము తర్వాతి పద్యం యొక్క మొదటి పదముగా అయ్యేటట్లు ఈ నాలాయిర దివ్య ప్రబంధమును రచించారు. భగవత్ కటాక్షలబ్ధ విభవ కవితా శిరోమణులకు మాత్రమే సాధ్యమయ్యే కవితా నైపుణ్యముతో అద్భుతమైన భక్తిరస ప్రవాహములో మనము మునిగి తేలుతున్నామా అని అనిపించేటట్లు నమ్మాళ్వారు రచించిన తిరువాయిమొళి మొత్తము ఈ ముక్తపద గ్రస్తములోనే వివరించబడి ఉన్నది. అంతేకాదు ఆ భగవంతుడి పైన మనసు పడిన యువతి యొక్క విరహపు యాతనను చితికిపోతున్న ఆ యువతి గుండె భారపు ఆర్ద్రతను వివరిస్తూ కన్నీటి రూపముతో నమ్మాళ్వారు రచించిన తిరువిరుత్తమును చదువుతూ ఉంటే మన గుండెలు తరుక్కుపోతూ ఉంటాయి. ఆ పరమపద వైకుంఠములో శేషశయ్యపై శయనించిన శ్రీమన్నారాయణుడిని ఈ భూమిపై నుండే మనము కన్నులారా చూసేటట్లుగా నమ్మాళ్వారు రచించిన తిరువాసిరియము అద్భుతము, మహాద్భుతము. మన మనసులో ఆ భగవంతుడిని నిలుపుకున్నప్పుడు ఈ ప్రపంచములో ఎటు చూసినా ఆ భగవంతుడే కనిపిస్తాడు అని చెబుతూ నమ్మాళ్వారు రచించిన పెరియ తిరువందాది కూడా అద్భుతం, మహాద్భుతము. ఆగండి, ఏమేమిటో చెప్పుకుని పోతున్నామని అనుకోకండి. ఇవన్నీ నాలాయిర దివ్య ప్రబంధంలో నిండి ఉన్న భాగములు. ముదలాయిరం, పిరియ తిరుమొళి, ఈయర్ప, తిరువాయిమొళి అని 4 ఆయిరములుగా విభజించబడి ఉన్న నాలాయిర దివ్య ప్రబంధములో 24 భాగాలు ఉన్నాయి. అవి తిరుపల్లాండు, పెరియాళ్వార్ తిరుమొళి, తిరుప్పావై, నాచియార్ తిరుమొళి, పెరుమాళ్ తిరుమొళి, తిరుచ్చంద విరుత్తము, తిరుమాలై, తిరుప్పள்ளி எழுச்சி, అమలనాది పిరాన్, కణినున్ సిరుత్తాంబు, పెరియ తిరుమొళి, తిరుక్కురున్ దండకము, తిరునెడుందండకము, முதல் తిరువందాది, இரண்டாம் తిరువందాది, மூன்றாம் తిరువందాది, నాన్ముఖ తిరువందాది, తిరువిరుత్తము, తిరువాసిరియము, పెరియ తిరువందాది, తిరువెలుక్కూతిరుక్కై, సిరియ తిరుమడల్, పెరియ తిరుమడల్, తిరువాయిమొళి. మొట్టమొదటగా నవకవిత్వము అంటూ కవిత్వానికి ఒక కొత్త అందాన్ని తీసుకుని వచ్చిన తిరుమలిశయ్య ఆళ్వార్ ఆ భగవంతుడి భువనమోహన సుందర సుకుమారమైన మంగళ రూపమును ఆపాదమస్తకము వర్ణిస్తూ రచించిన తిరుచ్చంద విరుత్తమును చదువుతూ ఉంటే అద్భుతమైన రసప్రవాహపు దారలతో నిండిన అంతులేని ఆనందసాగర ప్రవాహములో ఆ ఆళ్వారు కొట్టుకుని పోయారని మనకు తప్పకుండా అర్థమై తీరుతుంది. ఆ భగవంతుణ్ణి వర్ణిస్తూ తిరుమలిశయ్య ఆళ్వారు అనుభవించిన ఆనందాన్ని ఏ కవి పండితులు కూడా వర్ణించలేరు.